హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ నెంబర్ 6/2025 విచ్ వాస్ గివెన్ ఆన్ 14/7 అంటే జూలై 14th రోజు రిలీజ్ చేశారు మనకి నోటిఫికేషన్ అనేది. టు ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్ కోసం అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంకా అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఈ 2 పోస్ట్ కోసం మనకి ఏపీపీఎస్సి వాళ్ళు మనకి నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. If we get into the details, recruitment to the post of forest beat officer and assistant beat officer in AP forest subordinate service. మొత్తం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 691 ఉన్నాయి. అందులో మనకి 256 వచ్చేసేమో మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్స్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 435 వచ్చేసి. సో ఓవరాల్గా మనకి 691 పోస్ట్స్ అనేటివి ఉన్నాయి. మనకి ఇందులో మనకి మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఎంఎస్పి వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అంటే ఈ 691లోనే మనకి అవి కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి అనమాట. మనకి ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 13 years ఉండాలి. ఎప్పటి వరకు అంటే జూలై 1st వరకు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఇందాక చెప్పాను కదా నేను ఎంఎస్పి అని, వాళ్ళకి ఇందులో 3% రిజర్వేషన్ అనేది ఉందన్నమాట. స్పోర్ట్స్ కోటాలో 3% రిజర్వేషన్ ఉంది. వీళ్ళని ఎంఎస్పి ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిటన్ ఎగ్జామినేషన్, వితౌట్ ఏ రిటన్ ఎగ్జామినేషన్ వాళ్ళకి సెలెక్షన్ అనేది ఉంటుంది. దేని బేస్ పైన అంటే వాళ్ళ యొక్క మెరిట్ లిస్ట్ బేస్ పైన. అది వాళ్ళు ఎవరు సెలెక్ట్ చేస్తారంటే స్టేట్ లెవెల్ కమిటీ ఏదైతే ఉందో ఏపీపీఎస్సిలో వాళ్ళు సెలెక్షన్ చేస్తారనమాట. ఆ పర్టిక్యులర్ ఎంఎస్పి వాళ్ళని 3%లో రిజర్వేషన్ తీసుకొని వాళ్ళకి జాబ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ పోస్ట్కి అంటే https ఇది ఉంది కదా apgov.in, ఇందులో మనం ఈ పర్టిక్యులర్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ విండో అయితే ఉందో అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 16/7 అంటే జూలై 16th నుండి ఆగస్ట్ 5th వరకు ఓపెన్ ఉంటుంది. అందులో ఓటీపీఆర్ అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది కదండి, అది ఎవరైనా రిజిస్టర్ చేసుకోకపోతే అది చేసుకోమని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ అవన్నీ కూడా మనకి పర్టికులర్గా మొత్తం రిక్రూట్మెంట్ అయ్యేంత వరకు అవి మనం వాడుకలో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ ఇందులో మెయిన్ ఇంకోటి ఏంటి అంటే ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఎస్సీ అప్లికెంట్స్ ఉంటారో వాళ్ళు క్లియర్గా వాళ్ళ యొక్క గ్రూప్ అంటే ఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 బేస్డ్ ఆన్ దట్ వాళ్ళు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్లో కూడా మనకి ఏమంటారు రిజర్వేషన్ అనేది ఉంది కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ ఏవైతే ఉన్నాయో అంటే మెయిన్ ఎగ్జామినేషన్కి ఇంకా స్క్రీన్కి అవి రెండు కూడా మనకి తర్వాత మెన్షన్ చేస్తారంట. ఇఫ్ వి గెట్ ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ ద వేకెన్సీస్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఏవైతే ఉన్నాయో అవి క్యారీ ఫార్వర్డ్ చేసినేమో 81 ఉన్నాయి. ఫ్రెష్గా ఇప్పటికి మాత్రం 175 ఉన్నాయి. సో ఓవరాల్గా 256 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్వి. అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క స్కేల్ పే వచ్చేసి 25,220 రూపీస్ టు 80,910 రూపీస్. నెక్స్ట్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క పోస్ట్ వచ్చేసి క్యారీ ఫార్వర్డ్ అనేమో 60 ఉన్నాయి. నెక్స్ట్ ఫ్రెష్ వచ్చేసేమో 375. సో ఓవరాల్గా మనకి 435 నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క పే స్కేల్ వచ్చేసి 23,120 రూపీస్ టు 74,770 రూపీస్. ఓకే. అండ్ నెక్స్ట్ మనకి ఇన్ డీటెయిల్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే సబ్ క్లాసిఫికేషన్ బట్టి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకి అనెక్షర్ 1లో ఇవ్వడం జరిగింది. అవన్నీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్కి వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై అయి ఉండాలి ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫై ఉండాలి. అండ్ వీళ్ళకి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఎవరికైనా ఫిజికల్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి బాయ్స్కి అయితేనేమో లైక్ మెన్ వాళ్ళకైతేనేమో హీ ఈజ్ నాట్ లెస్ దాన్ 160 centimeters of height and not less than 84 centimeters round the chest on full inspiration, has a chest expansion not less than 5 centimeters on full inspiration. ఇదన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఉమెన్కి వచ్చేసి 150 centimeters ఆఫ్ హైట్ అండ్ 79 centimeters రౌండ్ చెస్ట్ ఫుల్ ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 5 centimeters ఆన్ ఫుల్ ఇన్స్పిరేషన్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరు ఎలిజిబుల్ అయి ఉంటేనే యూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ ద పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. అండ్ ప్రొవైడెడ్ ఒకవేళ మినిమం హైట్ వచ్చేసి రిలాక్సబుల్ వచ్చేసి 5 centimeters. అవి ఎవరికి అంటే గుర్ఖాస్, నేపాలీస్, అసామీస్, నాఫా, నాగా, మణిపూర్, గౌహటి, కుమ్మోని,
సిక్కిమీస్, భూటానీస్ అండ్ స్కెడ్యూల్ ట్రైబ్స్ వీళ్ళందరికీ కూడా 5 cm ఆఫ్ రిలాక్సేషన్ అనేది ఉంది హైట్లో. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు సెలెక్టెడ్ అండ్ రిటన్ టెస్ట్ ఉంటుంది. షెల్ బి సబ్జెక్ట్ టు ద టెస్ట్ ఆఫ్ వాకింగ్లో వీళ్ళు టెస్ట్ ఉంటుంది అనమాట. రిటన్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాకింగ్ ఉంటుంది. మేల్ అయితేనేమో 25 km 4 hours, ఉమెన్ అయితేనేమో 16 km ఇన్ 4 hours వీళ్ళు చేయాలన్నమాట. ఈ వాకింగ్ టెస్ట్ ఏదైతే ఉందో అది దేనిలో కూడా క్వాలిఫైయింగ్ ఏమంటారు కన్సిడర్ చేయరు. ఎగ్జామ్ లాగా మార్క్స్ లాగా ఏముండదు అనమాట. క్వాలిఫైయింగ్ టెస్ట్ లాగా అనమాట. ఓన్లీ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కోసం అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కూడా సేమ్ అనమాట. ఇవన్నీ క్వాలిఫికేషన్స్. ఓకే, అంటే ఏంటి ఇంటర్మీడియట్ హైట్ అని ఇవన్నీ కూడా నేను ఏవైతే చెప్తున్నాయో అవన్నీ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్ట్కి అండ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్ట్కి ఈ రెండు పోస్ట్ కూడా సేమ్ అనమాట మొత్తం. నెక్స్ట్ ఎవరైతే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఎన్సీసీ ఏవైతే సి సర్టిఫికేట్ హోల్డర్ ఉంటారో వాళ్ళకి 5 బోనస్ మార్క్స్ ఉంటాయి. బి సర్టిఫికేట్ హోల్డర్కి ఏమో 3 మార్క్స్ బోనస్ అండ్ ఏ సర్టిఫికేట్ హోల్డర్కి అయితేనేమో 1 మార్క్స్ బోనస్ ఉంటుంది అనమాట. ఇది వాళ్ళకి కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్ సెలెక్షన్ అయితే ఉందో అది దేనిపైన అంటే వాళ్ళ యొక్క క్వాలిఫైడ్ ఫిజికల్ టెస్ట్ అంటే వాకింగ్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇంకా సిపిటి బేస్డ్ మార్క్స్, ఇంకా రిటన్ ఎగ్జామినేషన్ అవన్నీ బేస్ పైనే మనకి ఫైనల్ సెక్షన్ ఉంటుంది. అయితే ఎవరైతే ఇంకా బోనస్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి కూడా అప్లికేబుల్. ఓకే, నెక్స్ట్ మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది వెళ్ళాల్సి ఉంటుంది బై ద ఎక్కడ మెడికల్ బోర్డ్ ఎట్ రాజమహేంద్రవరం. ఓకే, అక్కడికి వెళ్ళి మనం మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక హెల్త్ సర్టిఫికేట్ ఇస్తారు విచ్ వాజ్ సైన్డ్ బై ద మెడికల్ బోర్డ్. అది మనం ఈ వీళ్ళకి కమిషన్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ నోట్ ఏంటి అంటే ఫిజికల్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో మెడికల్ ఆఫీసర్ ఇష్యూ చేసింది నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. అంటే మెడికల్ ఆఫీసర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు సివిల్ అసిస్టెంట్ సర్జన్ కన్నా తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు కాకుండా వాళ్ళ పైన ఉన్న వాళ్ళు మనకి సర్టిఫికేట్ ఇస్తే మనం అది ఏం చేయాలంటే కమిషన్ అడిగినప్పుడు వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ ద మెరిట్ ఇన్ మెయిన్ రిటర్న్ ఎగ్జామినేషన్, ఇంకా వాకింగ్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళు, మెడికల్ ఎగ్జామినేషన్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా షార్ట్ లిస్టెడ్ ఫర్ సిపిటికి అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి క్వాలిఫై అవుతారు అనమాట. షార్ట్ లిస్ట్ అవుతారు. ఆ తర్వాత మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఎవరు కూడా ఇవన్నీ అయిపోయిన తర్వాత సిపిటి క్వాలిఫై కాకపోతే షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ అన్లెస్ క్వాలిఫై అయితే మాత్రమే అపాయింట్మెంట్ అనేది ఉంటుంది. ఏంటిది సిపిటి క్వాలిఫై అయితే. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీని బెనిఫిట్ ఏమంటారు రిజర్వేషన్ పొందాలి అనుకుంటున్నారో వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఫినాన్షియల్ ఇయర్ ప్రయర్ టు ద ఇయర్ ఆఫ్ అప్లికేషన్ అంటే 2025 కాబట్టి 2024 అప్పుడు అనమాట. అప్పటిది తహసీల్దార్ ఇష్యూ చేసింది మనకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది తీసుకొని పెట్టుకోండి. కమిషన్ ఎప్పుడు అడిగితే అప్పుడు సబ్మిట్ చేయాలి. కమిషన్ ఎప్పుడు అడుగుతుంది అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అవసరం పడుతుంది. ఓకే, నెక్స్ట్ అప్పర్ ఏజ్ లిమిట్ ఆన్ ద బేస్ ఆఫ్ క్యాస్ట్ కానీ ట్రైబ్ కానీ కమ్యూనిటీ ఇట్లా మనకి ఏజ్ రిలాక్సేషన్కి అప్లై చేసుకొని పెట్టుకుంటారు కదా వాళ్ళు వాళ్ళ యొక్క అవన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏంటిది డాక్యుమెంట్ ప్రూఫ్ ఆఫ్ కమ్యూనిటీది. ఎందుకంటే మన కమ్యూనిటీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి ఆ కమ్యూనిటీ ఆర్ కేటగిరీ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ బి ఇష్యూడ్ బై ద రెవెన్యూ అథారిటీస్. ఓకే, నాట్ బిలో ద ర్యాంక్ ఆఫ్ తహసీల్దార్ కన్నా తక్కువ ఉండకూడదు. ఎవరికి ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎస్కి అండ్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతేనేమో ఇష్యూడ్ బై ద రెవెన్యూ అథారిటీస్ ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ ఈడబ్ల్యూఎస్ బిలాంగ్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటిటిల్డ్ ఫర్ ద రిజర్వేషన్. అంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు మాత్రమే ఈ క్యాస్ట్ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అనమాట. అదర్ స్టేట్స్ వాళ్ళు అప్లై చేస్తే వాళ్ళు జనరల్ కేటగిరీలో అప్లై చేసుకోవాలి. వాళ్ళకి క్యాస్ట్ రిజర్వేషన్ అనేది ఏం వర్తించదు. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 2% ఆఫ్ రిజర్వేషన్ అనేది ఉంది. వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్స్ రిజర్వేషన్ అనేది ఏంటి అంటే ఎవరైతే స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళ స్టడీ సర్టిఫికేట్స్ అనేది 4th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు ఆ పర్టికులర్ అక్కడిని ఆంధ్రప్రదేశ్లో ఉందో వాళ్ళకి మనకి లోకల్ అనేది కన్సిడర్ చేస్తారనమాట. వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఎప్పుడు ఒకవేళ వాళ్ళు ఏ ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చదవకపోతే
అప్పుడు వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. లేకపోతేనేమో 4th to 10th క్లాస్ వరకు మేము శాలరీ అవి ఉంటాయి అవి చూపించాలి. అవి లేకపోతే రెసిడెన్స్ సర్టిఫికేట్ అప్లై చేసి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఎందుకు రెసిడెన్స్ అంటే కొన్ని కొన్ని స్కూల్స్ అప్పుడు తీసుకోకపోయి ఉండొచ్చు, మీరు ఏమంటారు సర్టిఫికేట్స్. సో అప్పుడు రెసిడెన్స్ అప్పుడు సర్టిఫికేట్స్ తీసుకోకపోయి ఉండి ఇప్పుడు ఒకవేళ స్కూల్ లేకపోతే మీరు సర్టిఫికేట్ ఎక్కడ కలెక్ట్ చేసుకుంటారో చేసుకోలేరు కదా. సో అప్పుడు మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. ఏజ్ వచ్చేసి ఏంటి అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 30 years. మనం ముందు చెప్పుకున్నాం కదా, యాజ్ ఆన్ 1st-7/2025 అంటే జూలై 1st వరకు మనకి మినిమం 18 years, మ్యాక్సిమం 30 years ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ అప్లై చేసుకోవచ్చు. 18 years కన్నా తక్కువ ఉన్నా 30 years కన్నా ఎక్కువ ఉన్నా కూడా ఎలిజిబుల్ కాదు. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 5 years, అండ్ ఎస్సీ ఎస్టీ అండ్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ ఉంటాయి కదా వాళ్ళకి 10 years. ఇది గుర్తుపెట్టుకోండి ఏంటి, ద ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ అవైల్ 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫ్రెష్ వేకెన్సీస్. అంటే ఇక్కడ చూసారా ఎస్సీ ఎస్టీ ఇక్కడ కూడా ఉంది, ఎస్సీ ఎస్టీ ఉంది, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ ఉంది. ఇక్కడ వీళ్ళకి ఏంటి అన్ని వాటి చేసుకుంటే 5 years రిలాక్సేషన్ వచ్చేసి. కాకపోతే ఓన్లీ పాతగా ఉన్నాయి కదా క్యారీ ఫార్వర్డ్ వాటికి మాత్రమే 10 years అనమాట. ఒకవేళ నువ్వు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ మాత్రమే చేసుకోవాలి అనుకుంటే 10 years ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకొని చేసుకుంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ ఓన్లీ మాత్రమే. ఎలా అప్లై చేసుకోవాలని మనకి స్టెప్ వైజ్ ఇచ్చారు. యూ కెన్ గో త్రూ దీస్. అండ్ ఎగ్జామినేషన్ ఫీ అనేది మనకి కింద ఇచ్చారు, విల్ డిస్కస్ అబౌట్ దాట్. చూడండి ఏంటి అంటే అప్లికెంట్ మస్ట్ పే 250 rupees యాజ్ ద ఫీ ఆఫ్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అండ్ 80 rupees ఎగ్జామినేషన్ ఫీ. అండ్ ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అయితే ఉందో అది కొందరికి కట్టడం లేదనమాట. ఎవరికి, ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి అండ్ హ్యావింగ్ హౌస్ హోల్డ్ సప్లై వైట్ కార్డ్ ఇష్యూబుల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ 5 points అవుతున్నాయి వాళ్ళకి మనకి 250 rupees అనేది ఎలిజిబుల్, కట్టాల్సిన అవసరం లేదు. క్యాండిడేట్ బిలాంగ్ టు అదర్ స్టేట్స్, ఎవరైతే అదర్ స్టేట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం 250 rupees కట్టాలి అండ్ 80 rupees కూడా కట్టాలి. ఎందుకంటే వాళ్ళకి ఇవన్నీ కన్సిడర్ చేయరు వాళ్ళకి. నెక్స్ట్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లోనే. ఒకవేళ ఏదైనా కరెక్షన్స్ మీద ఏదైనా రాంగ్ పెట్టి ఉంటే మనకి ఒక్క కరెక్షన్కి 100 rupees తీసుకుంటారు. ఓకే, నేమ్కి కానీ ఫీకి కానీ ఇంకా ఏజ్ రిలాక్సేషన్కి మాత్రం కరెక్షన్స్ ఉండవు. మిగతా ఏవైనా కూడా ఏదైనా చేంజెస్ ఉంటే వాటికి 100 rupees పర్ ఒక్క కరెక్షన్కి 100 rupees ఛార్జ్ చేసి కరెక్షన్ అనేది మనం రెక్టిఫై చేసుకోవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్కీమ్ ఇంకా సిలబస్ రెండు కూడా స్క్రీనింగ్ టెస్ట్ ఇంకా మెయిన్ ఎగ్జామినేషన్కి ఇక్కడ మనకి ఇచ్చారు, ఇంక్లూడింగ్ సిపిటి హ్యాస్ బీన్ షోన్ అనెక్సర్ 2లో ఇచ్చారన్న మనకి. మనం చూద్దాం ఇప్పుడు అది. నెక్స్ట్ సెంటర్స్ అనేవి మనం తర్వాత చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఏ పేపర్, డిస్క్రిప్టివ్ పేపర్ ఏదైతే ఉందో అది ఐదర్ తెలుగు కానీ ఇంగ్లీష్లో కానీ రాయొచ్చు. క్వశ్చన్ పేపర్ జనరల్గా ఇంగ్లీష్లో సెట్ చేస్తారు, దాన్ని తెలుగు ఆర్ ఉర్దూలోకి ట్రాన్స్లేట్ చేస్తారు. సో ఓవరాల్గా ఇంగ్లీష్ అనేది పర్ఫెక్ట్ అనమాట. మీరు రాయడం ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ రాయొచ్చు. అనెక్షర్స్ వచ్చేసి అనెక్షర్ 1లో బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, స్కీమ్ అండ్ సిలబస్ అనెక్షర్ 2లో, ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అనెక్షర్ 3, లిస్ట్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చేసి అనెక్షర్ 4లో ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ selection of candidates for the appointment of the post will be made on the basis of main written examination ఇంకా సిపిటి అవన్నీ అయితేనే మనకి అపాయింట్మెంట్ ఉంటుంది. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఓసీ ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకేమో 40% రావాలి, బీసీ వాళ్ళకి 35%, ఎస్సీస్ అండ్ ఎస్టీస్కి ఏమో 30% ఆఫ్ మార్క్స్ వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు ఎగ్జామ్లో. నెక్స్ట్ పోస్ట్ కానీ డివిజన్ కానీ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అవన్నీ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో తీసుకుంటారు కమిషన్ వాళ్ళు. ఇప్పుడు ఏం చూద్దాం బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. లైక్ ఒక డివిజన్లో లైక్ క్యాస్ట్ ప్రకారంగా ఎలా ఇచ్చారో మనకి ఇక్కడే ఉంది, ఎన్ని వేకెన్సీస్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది. ఇవన్నీ కూడా బ్రేకప్ వేకెన్సీస్ అనమాట అసిస్టెంట్ బీట్ ఆఫీసర్కి ఇంకా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి. నెక్స్ట్ అనెక్షర్ 2లో ఏంటిది, అనెక్షర్ 2లో మనకి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్. ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఏమో ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. ఇందులో జనరల్ స్టడీస్ ఇంకా మెంటల్ ఎబిలిటీ, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 75, డ్యూరేషన్ వచ్చేసి 150 minutes, మ్యాక్సిమం మార్క్స్ 75 అంటే పర్ క్వశ్చన్కి 1 మార్క్, 1 క్వశ్చన్కి 1 మార్క్.
నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో ఉంది. దీనికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 75, డ్యూరేషన్ వచ్చేసి 150 minutes అండ్ మ్యాక్సిమం మార్క్స్ 75. ఇది కూడా 1 క్వశ్చన్కి 1 మార్క్. ఇది మొత్తం ఓవరాల్ ఎన్ని మార్క్స్? 150 మార్క్స్. సిలబస్ వచ్చేసి పార్ట్ ఏ 75 మార్క్స్ అని చెప్పాం కదా, జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హిస్టరీ ఆఫ్ ఇండియా, geography of India with a focus of Andhra Pradesh state, Indian polity, economy, mental ability, reasoning and inferences, sustainable development and environmental protection, డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇవన్నీ కూడా మనకి పార్ట్ ఏలో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బిలో 75 మార్క్స్ జనరల్ సైన్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ది. ఇందులో మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రేషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, న్యాచురల్ రిసోర్సెస్, మెటల్స్, నాన్ మెటల్స్ ఏంటి, నెక్స్ట్ కార్బన్ కాంపౌండ్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథ్నోబాటనీ, ఇవన్నీ కూడా మనకి ఎథ్నోబాటనీ మనకి మళ్ళీ సీజనల్ ప్లాంట్స్, పెరెన్నియల్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా పార్ట్ బి. నెక్స్ట్ పార్ట్ బిలోనే జనరల్ సైన్స్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ స్టాండర్డ్ది. మ్యాథమెటిక్స్, జామెట్రీ, స్టాటిస్టిక్స్ ఇవి అన్నీ కూడా మనకి పార్ట్ బిలో ఉన్న జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్ స్టాండర్డ్ది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ స్కీమ్. ఇది ఏంటి అంటే క్వాలిఫైయింగ్ టెస్ట్ ఏంటి, రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ, డిస్క్రిప్టివ్ అనమాట. ఇది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక్కటే క్వశ్చన్ ఉంటుంది మనకి, 45 minutes ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 50 మార్క్స్. ఓకే, 50 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, ఆబ్జెక్టివ్ టైప్. ఇది ఇందులో 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, 100 minutes, 100 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్, ఆబ్జెక్టివ్ టైపే. ఇందులో కూడా 100 క్వశ్చన్స్, 100 minutes, 100 మార్క్స్. సో ఓవరాల్గా మనకి 200. ఎందుకంటే ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ టెస్టే కదా, ఈ మార్క్స్ కన్సిడర్ చేయరు, కానీ మనకు మార్క్స్ కన్సిడర్ చేసేది ఈ రెండు. సో మొత్తం 200 మార్క్స్ అనమాట మొత్తం. సిలబస్ ఫర్ మెయిన్ ఎగ్జామినేషన్ క్వాలిఫైయింగ్ టెస్ట్ అయితే ఉందో అది 50 మార్క్స్, 1 క్వశ్చన్, 45 minutes కదా. అది రైటింగ్ అండ్ ఎస్సే ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు ఆర్ ఉర్దూ, విచ్ ఎవర్ లాంగ్వేజ్ యూ ప్రిఫర్, డిస్క్రిప్టివ్ టైప్ అనమాట. మెయిన్గా మనకి థీమ్, ఎస్సే యొక్క థీమ్ అనేది దేనిపైన ఉంటుంది, ఫారెస్ట్ ఇంకా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఉంటాయి అనమాట. అది చూసుకుంటే అయిపోతుంది. పేపర్ 1 100 మార్క్స్, జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ సేమ్, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్, స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, history of India, geography of India with a focus of Andhra Pradesh state, Indian polity and economy, mental ability, reasoning and inferences, sustainable development and environmental protection, disaster management. ఇవన్నీ కూడా మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీలో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2 100 మార్క్స్ కదా. ఇందులో జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ రెండు ఉంటాయి. జనరల్ సైన్స్ వచ్చేసి 50 మార్క్స్, జనరల్ మ్యాథమెటిక్స్ 50 మార్క్స్. ఇవి రెండు సపరేట్ సపరేట్. సోర్స్ ఆఫ్ ఎనర్జీ, లివింగ్ వరల్డ్ సేమ్ ఇందాక డిస్కస్ చేసిన ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్, రీప్రొడక్షన్, గ్రోత్, హెరిడిటీ అండ్ ఎవల్యూషన్, న్యాచురల్ రిసోర్సెస్, మెటల్స్, నాన్ మెటల్స్ గురించి, కార్బన్ కాంపౌండ్స్ గురించి, ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్, ఎథ్నోబాటనీ, సీజనల్ ప్లాంట్స్, పెరెన్నియల్ ప్లాంట్స్ సేమ్ యాజ్ యూజువల్. ఇంకా ఎక్స్ట్రా ఏంటి అంటే ద యూనివర్స్, సోలార్ సిస్టమ్ అండ్ ఎక్స్ప్లోరింగ్ స్పేస్, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్. ఇది ఒక్కటి మాత్రమే ఎక్స్ట్రా ఉంది ఇందులో. నెక్స్ట్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ 50 మార్క్స్, అర్థమెటిక్స్, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ ఎక్స్ట్రా ఉంది, జామెట్రీ, మెన్సురేషన్, స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా మనకి మ్యాథమెటిక్స్. ఓకే, ఇది 50 మార్క్స్. అదంతా కూడా మనకి నెక్స్ట్ ఏంటి ఫర్ సిపిటి ఎగ్జామ్కి. ఇది సిపిటి ఎగ్జామ్ యొక్క స్కీమ్ ఏంటి, ప్రొఫిషియన్సీ ఇన్ ఆఫీస్ ఆటోమేషన్ విత్ యూసేజ్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అసోసియేటెడ్ సాఫ్ట్వేర్ టెస్ట్. డ్యూరేషన్ ఏంటి 60 minutes, మ్యాక్సిమం మార్క్స్ ఎంత 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత, ఎస్సీ ఎస్టీకి అయితేనేమో 30 మార్క్స్ రావాలి, బీసీస్కి అయితేనేమో 35 మార్క్స్ రావాలి, ఓసీస్కి అయితేనేమో 40 మార్క్స్ రావాలి. ఓకే, ఇందులో పార్ట్ ఏ వచ్చేసి ఏంటి, ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్, కంప్యూటర్ సాఫ్ట్వేర్ టైప్స్, ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, లైనక్స్, మ్యాక్ ఓఎస్, ఓన్లీ బేసిక్ కాన్సెప్ట్స్ అంట, ఇంటర్నెట్ కాన్సెప్ట్స్, ఎలక్ట్రానిక్ మెయిల్, వరల్డ్ వైడ్ వెబ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసి ఆఫీస్ సూట్, గెట్టింగ్ స్టార్టెడ్ విత్ ఆఫీస్, ఫైల్ ఆపరేషన్స్ ఇన్ ద ఆఫీస్, టూల్స్ ఇన్ ద ఆఫీస్ అప్లికేషన్స్, వర్డ్ ప్రాసెసింగ్, ఎంఎస్ వర్డ్ ఆర్ ఈక్వల్ అండ్ లైవ్ ఆఫీస్. నెక్స్ట్ ఏంటి స్ప్రెడ్ షీట్,
MS Excel or its equivalent. Next, presentation software. అసెస్మెంట్ పార్ట్ని ఎలా ఉంటుందో ఇక్కడ ఇచ్చారు. పార్ట్ ఏ ప్రెజెంటేషన్ డిజైన్ టు అసెస్ ద క్యాండిడేట్ బై మీన్స్ ఆఫ్ MCQs 20% ఆఫ్ టోటల్ మార్క్స్. అండ్ టోటల్ మార్క్స్ ఎన్ని మనకి ఇక్కడ ఇచ్చినాయి? టోటల్ మార్క్స్ ఎన్ని అండి ఇక్కడ మనకి ఇచ్చాయి? 100 మార్క్స్. 20% అంటే 20 మార్క్స్. 20 మార్క్స్ మనకి పార్ట్ ఏ MCQs ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ అసెస్మెంట్ టెస్ట్ వేర్ దే నీడ్ టు ప్రిపేర్ మోడల్ డాక్యుమెంట్ అండ్ ఆర్గనైజ్ ద సేమ్ ఇన్ ఏ ఫార్మాటెడ్ మేనర్. ఓకే, దిస్ షుడ్ కవర్ ఎవాల్యుయేటింగ్ ద టైపింగ్ స్పీడ్ కోసం, ఇంకా డాక్యుమెంట్ ఆర్గనైజింగ్ అండ్ కవరింగ్ సెవరల్ అదర్ ఆస్పెక్ట్స్ సచ్ యాజ్ ఇన్సర్టింగ్ టేబుల్స్, ఇమేజెస్, వర్డ్ ఆర్ట్. అంటే మనకు పైన ఇచ్చిన సిలబస్ అంతా కవర్ అయ్యేలాగా మనకు ఒక టాపిక్ ఇస్తారు, దాన్ని మనం ప్రిపేర్ చేయాలన్నమాట. ఇది 25% ఆఫ్ టోటల్ మార్క్స్ ఉన్నాయి. 25 మార్క్స్ ఉంటుంది. ఇది 20 మార్క్స్, ఇది 25 మార్క్స్, ఇది 15 మార్క్స్. ఏంటి? ఎవాల్యుయేటింగ్ టైపింగ్ స్పీడ్, అది 15 మార్క్స్. సారీ, అది 25% ఆఫ్ టోటల్ మార్క్. ఇవి రెండింటికి కలిపి కూడా 25% టోటల్ మార్క్స్. అంటే మనకి 25 మార్క్స్ ఉంటాయి ఇవి రెండు. నెక్స్ట్ ఆర్గనైజింగ్ అండ్ ఇన్సర్టింగ్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఏమో 15 మార్క్స్ ఉంటుంది. ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేయడం అంతా కూడానేమో 20 మార్క్స్. ఇది 20 మార్క్స్. నెక్స్ట్ వచ్చేసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేయడం ఏమో 20% టోటల్ మార్క్స్. ఇవి 20 మార్క్స్. ఇలా ఓవరాల్గా మనకి ఇలా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట మార్క్స్ని. అంతే. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ ఇచ్చారు మనకి అనెక్షన్ 3లో. ప్లీజ్ గో త్రూ దిస్. ఓకే, ఇదంతా చదువుకోండి ఒకసారి. మా బేస్డ్ ఎట్లా రాయడం ఏంటి అదంతా ఒక ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ అనెక్షన్ 4లో నేను లైక్ క్యాస్ట్ అవన్నీ కూడా మనకి లిస్ట్ ఆఫ్ SCC అంతా అట్లా STస్ది, BCస్ది అవన్నీ కూడా ఇచ్చారు మనకి. ఇవన్నీ కూడా చూసుకోండి. లిస్ట్ ఆఫ్ STs ఇక్కడ, నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ BCs ఉంటుంది, బ్యాక్వర్డ్ క్లాసెస్ది BCస్ ఇదంతా కూడా. సో ఇలా చెక్ చేసుకొని ప్లీజ్ గో ఫర్ ద అప్లికేషన్. ఓకే. సో ఓవరాల్గా మనకి ఇది APPSC వాళ్ళు రిలీజ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ యొక్క పోస్ట్ యొక్క నోటిఫికేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.